హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్న హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్, డ్రైవరు అలాగే సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేయండి. సో విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో ఈ ఉద్యోగాలు అనేది ఖాళీలు ఉన్నాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా, మేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవి ఎటువంటి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది. సో నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ నాడు మీరు వెళ్ళినట్టయితే మీరు ఈ ఉద్యోగాలను సాధించుకోవచ్చు. ఇక ఈ పోస్టులు అనేది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద 3 years కాంట్రాక్ట్ కింద సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఎవరైనా ఖచ్చితంగా జాబ్ అవసరం ఉంది, 10వ తరగతితోటి జాబ్ ఏదైనా కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ పోస్టులను మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ఈ జాబ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే దాంతోపాటు మీరు మరో జాబ్ కూడా ప్రిపరేషన్ చేసుకున్నట్టయితే మీరు ఇంకా వేరే జాబ్స్ కూడా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. మీరు ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా జాబ్ కావాలనుకున్న మాత్రము ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనము ఖాళీల వివరాలు ఒకసారి మనం చూసినట్టయితే హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ పోస్టులకు వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పి, అలాగే లోకల్ హిందీ లాంగ్వేజ్ కూడా ఎవరైనా మాట్లాడితే అర్థం చేసుకొని వాళ్ళకు సమాధానం చెప్పంత నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి శాలరీ వచ్చేసి 13,860 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 28 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ పోస్టులకు వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు శాలరీ 15,660 రూపాయలు అనేది అవసరం ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ఈ పోస్టులకు కూడా హ్యాండీ ఉమెన్, హ్యాండీ మ్యాన్కు సంబంధించిన ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇక ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ల విషయానికి వచ్చినట్టయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. దాంతోపాటు లేకపోతే మోటార్ వెహికల్, ఆటో ఎలక్ట్రికల్, ఆటో కండిషనింగ్, డీజిల్ మెకానిక్, బెంచ్ ఫిట్టర్, వెల్డర్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. 18,000 నుంచి 360 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ కూడా ఈ పోస్టులకు కూడా సేమ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత కస్టమర్ ఏజెంట్లు ఈ పోస్టులకు 51 పోస్టులు అనేది ఉన్నాయి. సో ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. 10+2+3 అనేది పద్ధతిలో 10th, ఇంటర్, డిగ్రీ అనేది చదివి ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒక పోస్టుకు మాత్రము 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి 18,360 రూపాయల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకు ఏజ్ కూడా సేమ్, జనరల్ వాళ్ళకి 28, ఓబీసీ 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులకు మనము ఏ విధంగా అప్లై చేసుకొని ఏ విధంగా వెళ్ళాలని చెప్పి చూసినట్టయితే 1st జూలై నాడు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే 1st జూలై వరకు అనేది ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ అనేది మనము జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అని చెప్పి మనము ఈ డీడీ అనేది తీయవలసి ఉంటుంది. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో జనరల్ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 500 రూపాయల ఫీజు అనేది డీడీ తీయవలసి ఉంటుంది. డీడీ వెనుక వైపు ఫుల్ నేము అలాగే మొబైల్ నెంబరు రాసి మనము డీడీని అప్లికేషన్ ఫామ్ను దానికి కావాల్సిన జిరాక్స్ కాపీస్ను మనం అటాచ్ చేసి మనము వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందని మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కస్టమర్ ఏజెంట్ వచ్చేసి ఆగస్టు 3వ తారీఖు పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సో అలాగే హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీ ఉమెన్కి చూసినట్టయితే
ఆగస్టు 4th నాడు మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ డ్రైవర్కు సంబంధించిన డీటెయిల్ చూసినట్టయితే 5th ఆగస్టు 2018 నాడు ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేది ఇండోర్ స్టేడియం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బిసైడ్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్, ఓల్డ్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నం 530009 అనే మనకి ఈ అడ్రస్లో సో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింకు అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసేసి దాంతోపాటు కావాల్సిన జిరాక్స్ కాపీస్ కూడా ఇందులో ఏమేమి జిరాక్స్ కాపీస్ కావాలో దానికి సంబంధించిన లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుపోవచ్చు. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. పట్నం ఎయిర్పోర్ట్లో ఖాళీగా ఉన్న హ్యాండీమెన్, హ్యాండీ ఉమెన్, డ్రైవరు అలాగే సర్వీస్ కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.